రాక్షస కులంలో పుట్టిన విష్ణుమూర్తిపై అచంచలమైన భక్తిని పెంచుకున్న మహాసాధ్వి ఎవరో తెలుసా? ఆమె బృంద. మనందరం పూజించే తులసీదేవి పూర్వరూపం. బృంద కాలనేని కుమార్తె, జలంధరుడి భార్య. జలంధరుడు సాక్షాత్తు పరమశివుని అంశతో పుట్టినవాడు. అయితే అతడిని ఏ దేవతలు కూడా ఓడించలేకపోవడానికి కారణం అతని శక్తి కాదు, అతని భార్య బృందా పాతివ్రత్యం. తన భార్య వల్ల లభించిన అజేయ శక్తితో జలంధరుడు అహంకారిగా మారి దేవతలను, మునులను వేధించడం మొదలుపెట్టాడు. చివరికి కైలాసాన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నించి శివునితో యుద్ధానికి దిగాడు. అయితే బృందా పాతివ్రత్య శక్తి వల్ల శివుడు కూడా జలంధరుడిని చంపలేకపోయాడు. దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా లోక కళ్యాణం కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. జలంధరుడు యుద్ధంలో ఉన్న సమయంలో విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో బృంద దగ్గరకు వెళ్తాడు. తన భర్తే వచ్చాడని భావించిన బృంద తన పాతివ్రత్య నియమాన్ని వీడి అతనిని ఆలింగనం చేసుకుంటుంది. ఆ క్షణమే జలంధరుడికి ఉన్న రక్షణ కవచం తొలగిపోతుంది. మరుక్షణమే శివుడి చేతిలో జలంధరుడు మరణిస్తాడు. బృంద కళ్ళు తెరచి చూసేసరికి అక్కడ ఉన్నది తన భర్త కాదు, సాక్షాత్తు మహావిష్ణువు. నిజం తెలుసుకున్న బృంద తీవ్ర దుఃఖానికి, ఆగ్రహానికి లోనవుతుంది. తన భక్తిని తక్కువ చేసి చూసినందుకు విష్ణుమూర్తిని "నువ్వు రాయిలా మారిపోదువుగాక" అని శపిస్తుంది. ఆ శాపం వల్లే విష్ణుమూర్తి సాలగ్రామశిలగా మారతాడు. అనంతరం బృంద ఆత్మాహుతి చేసుకుంది. ఆమె చితి నుంచి పుట్టిన పవిత్రమైన మొక్కే ఈ తులసి. బృంద త్యాగానికి మెచ్చిన విష్ణువు, "నీవు తులసి రూపంలో ఎప్పుడూ నా పూజలో ఉంటావు. తులసి దళం లేనిదే నేను ఏ నైవేద్యాన్ని స్వీకరించను" అని వరం ఇచ్చాడు. అందుకే తులసి కోట లేని హిందూ ఇల్లు ఉండదు. కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేయటం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.